నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరి బాధలు మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఒక వీడియో చేస్తున్నాం. దానికి సంబంధించి న్యూస్ ఇస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా వారి సంక్షేమం కోసం కానీ, వారి కోసం మనం ఒక మంచి పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే దాటవేత ధోరణి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయినటువంటి కూటమి నేతలు మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం. సమస్యలంటే ఉద్యోగులకి ఏమున్నాయి? ఆర్థికపరమైనటువంటివే. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు, డిఏలని, ఇక ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి సమస్యలు. మరి ముఖ్యంగా ఉద్యోగులు కోరుకునేది ఏదైతే ఇప్పటికే పిఆర్సీ జాప్యం జరుగుతుంది కాబట్టి ఐఆర్ ఇవ్వండి, మధ్యంతర భృతి కల్పించండి, అది మేము న్యాయపరంగా అడుగుతున్నాం అని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఉద్యోగుల సమస్యలపై మేమెప్పుడు వాటిని పరిష్కరించడానికి ముందే ఉంటాం అని చెప్తున్నటువంటి కూటమి పెద్దలు, వారితో సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అవి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. తాజాగా మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం. దీనికి సంబంధించి అన్నీ మాకు తెలుసు, ముఖ్యమంత్రి గారు నోటీసులో పెడతాం, వీటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తాం అని చెప్పి చెప్తున్నారు. దాదాపు ఎప్పుడైతే 2025 అక్టోబర్ 18వ తేదీన జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం, ఆఫ్టర్నూన్ సెషన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం. తీరా ఆ రోజు తేల్చింది ఏంటి అంటే, పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో ఒక డిఏ ఇస్తాం. ఆ సందర్భంలో ఐఆర్ విషయాన్ని కానీ, పిఆర్సీ గురించి కానీ, ఇతర ఆర్థికపరమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలా. మేము చేస్తాం, మాకు సమయం ఇవ్వండి అన్నారు. ఇంకెంత సమయం ఇవ్వాలి? ఇప్పటికే దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో కనీసం వారి సమస్యలను పరిష్కరించకపోతే ఎలా? ఇక్కడ ఉద్యోగ సంఘ నేతలపై కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు, అవుతున్నారు, కూటమి నేతలకు ఒత్తాసు పలుకుతున్నారు, వారికే సపోర్ట్ చేస్తున్నారు, మీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మీరు మీ మనుగడ సాధిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి. వారికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ చేసేదేమీ లేదు. ఉద్యోగ సంఘ నేతలు ఎప్పుడూ కూడా ఏదో ఒక పత్రికా ప్రకటన రూపంలోనో, ప్రెస్ మీట్ రూపంలోనో తెలియచేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి ఏదో ఒక అంశానికి సంబంధించి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడా స్పందించట్లేదు. మరి వారు ఉద్దేశం ఏంటో తెలియదు. ఈ రాష్ట్రంలో ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా సజావుగా ముందుకు సాగాలి అంటే మరి ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. మరి వారి విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది అంటే చెప్పలేం. సరే చేద్దాం, చూద్దాం అన్న ధోరణితోనే ఉన్నారు కూటమి నేతలు. ఇలాంటి సందర్భంలో వారిపై వస్తున్నటువంటి ఒత్తిడి ఇంకా తట్టుకోలేక ఆగస్టు 15వ తేదీ వరకు కూటమి ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. 15 లోపు స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు, ప్రతిఘటన ఉంటుంది. ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు, మేము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వారికి నిరాశ, నిస్పృహ ఎదురవుతుంది నేతలకు. ఎందుకంటే ఎదిరిస్తున్నారు ఉద్యోగులు, మీరేం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఇంకెందుకు ఉద్యోగ సంఘ నేతలుగా మీరు అని చెప్పి. వాస్తవమే, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తే వారు కూడా అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
దాదాపుగా ఒక 20 ఉద్యోగ సంఘాలు ఉంటే దానికి సంబంధించి దాదాపు ఒక 50% ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ వారు ఏది చెబితే అది విని ఉద్యోగులకు చేరవేయటం. ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతుంది రాష్ట్రంలో. సో దీన్ని తప్పుపడుతున్నారు. ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. మీరు చేయలేకపోతే పక్కకు తప్పుకోండి. మేమే చూసుకుంటాం, మేమే చేసుకుంటాం. ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే పరిస్థితి రోజు వస్తుంది. మీ వల్ల కాదు అని చెప్పి. ఇలాంటి సందర్భంలో తాజాగా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. ఈ సమావేశంలో అనేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పాల్గొన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఏదైతే ఆగస్టు 15వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు అనేది ఒక హెచ్చరిక జారీ చేశారు. గతంలో కూడా చాలా చెప్పారు. మరి అది ఏ రకమైనటువంటి సాధ్యాలు ఉన్నాయనేది మనం ఆలోచించాలి. గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఈ మధ్య ఒక ఉద్యోగ సంఘ నేత అయితే ఈ కూటమి నేతల మాటలు విని నమ్మి ఆయన చేపట్టదలుచుకున్నటువంటి కార్యక్రమం, అంటే ఆ ఉద్యోగ సంఘానికి సంబంధించి రాష్ట్రంలో 2 చోట్ల సన్నాహక సభలో, ఆ తర్వాత విజయవాడలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారు. పాపం వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ జరిగింది. మేము చేస్తాం అనేసరికి ఆయన నమ్మేసి దాన్ని వాయిదా వేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా రకరకాల ప్రచారం జరిగింది, విమర్శలు వచ్చాయి ఆయన మీద. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి పరిణామం అంశం ఏంటి అంటే, రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. ఆగస్టు 15 ఈసారైనా నమ్మొచ్చా? మరి ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి మాటలు చెప్పి కాలయాపన చేస్తుంది కూటమి ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా, నేతలు కూడా. మరి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి, ఎంతవరకు మనం నమ్మాలి అనేటువంటి చర్చ ఉద్యోగ వర్గాల్లో బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఆదివారం జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో ఏ రకమైనటువంటి అంశాలపై చర్చించారు, ఎలాంటి తీర్మానం చేసుకున్నారు, ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఫ్యాప్టో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఆయన జేఏసీ ఉన్నారు సభ్యులుగా, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్చ జరిగింది, ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్ కాలంలో ప్రభుత్వంపై ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు అనేది ఆయన్ని మాట్లాడి ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి సార్. చెప్పండి సార్. సార్ సార్ నిన్న జేఏసీ మీటింగ్ జరిగింది. ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఆ కూటమి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అల్టిమేటం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సార్? యాక్చువల్గా నిన్న జరిగినటువంటి జేఏసీ సమావేశంలో మేము ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అలాగే పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని కలిపి ఒకే మాట మీద ఉన్నాం. మేమందరం కూడా మాకు ఇవ్వాల్సినటువంటి ఈ 12వ పిఆర్సీ నియామకమే ప్రక్రియ లేట్ అయింది, 3 సంవత్సరాలు ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మేము ఫ్యాప్టో సంఘాలుగా మేము ఇచ్చినటువంటి అల్టిమేటం మేరకు, మేము చేసిన పోరాటాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మమ్మల్ని పిలిచి మీటింగ్ లో పిలిచి ఏమేమి సమస్యలు ఉన్నాయని అడిగారు. మేము మొత్తం అన్ని చెప్పాము. మనం జరిగినట్టు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వివరించాము. అయిన తర్వాత సరే సీఎం గారి దృష్టిలో పెడతాము, ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాష్ట్రంలో అది అయిన తర్వాత మేము ఆయనతో కూర్చుని వివరించి మేము చర్చలు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. అదే విషయంలో మేము నిన్న ప్రధానమంత్రి గారి కార్యక్రమం అయిపోయింది కాబట్టి మరి వారు సీఎం గారు చర్చలు పిలిచి ఉన్నటువంటి ఆర్థికేతర సమస్యల మీద మనం మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ అది ఆలస్యం అయ్యే సందర్భంలో ఏం చేయాలనే దాని మీద నేను ప్రధాన చర్చించడం జరిగింది. మాకు 10 రోజుల్లో 10వ తారీఖు లోపల కనుక వారి దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి మమ్మల్ని చర్చలకు పిలిచి ఏదైనా మాకు ఎముకబుల్ గా 12వ పిఆర్సీ కమిటీ వేయడం, 11వ పిఆర్సీ బకాయిలు, 4 డిఏలు పెండింగ్, 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవులు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆర్థిక అంశాలు.
ఈ అంశాలు మా ఆర్థికేతర అంశాలు అంటే ఎప్పటికప్పుడు మా హెచ్ఓడీల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. మరికొన్ని విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టాలి. మరి వారు కూడా ఖాళీ అయితే ముఖ్యమైన సమస్యలు వారితోనే పెట్టాల్సి ఉంది. అదే జిల్లాల బైఫర్గేషన్ కూడా ఉంది. జిల్లాల బైఫర్గేషన్ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాట్లు మా కేడర్ స్ట్రెంత్లు ఎలా మార్పు చేసుకోవాలి, కేడర్ స్ట్రెంత్లు ఎలా పంచుకోవాలి, ఏ విధంగా పంపిణీ చేసుకోవాలి, స్పౌస్ కేసెస్ లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఇంటీరియర్ ప్లేస్ లో మన్యం లాంటి జిల్లాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి సమస్యలు వస్తాయి. ఇటువంటి సందర్భాలు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గర సెటిల్ అయ్యే ఇష్యూలు. అయితే ఆర్థిక అంశాలన్నీ కూడా మనకు ఫైనాన్స్ సెక్రటరీ గారు సీఎం గారు ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి వారు దగ్గర నుంచి త్వరలోనే కాల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అది కనుక వారు ఆలస్యం చేసి నిర్లక్ష్యం వహిస్తే కనుక తప్పనిసరిగా మేము కూడా జేఏసీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు జేఏసీ కూడా ఇదివరకు ఎట్లా కాదు, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చాలా బలోపేతంగా నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది. తాలూకా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ జేఏసీ అనేది చాలా బలంగా నిర్మించబడింది. ఇప్పుడు 152 సంఘాలు ఇందులో జేఏసీలో ఉన్నాం. తప్పనిసరిగా మంచి పోరాటం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నామని చెప్పి నేను అన్ని సెక్రటేరియట్ మీటింగ్ జరిగింది. సెక్రటేరియట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందరూ ఒకే మాట మాట్లాడారు. ఏమైనా సరే మనం మంచి పిఆర్సీ సాధించాలంటే ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వం కనుక 10 రోజుల్లో చర్చలు పిలిచి దీని మీద ఏ విధమైన నిర్ణయం ప్రకటించకపోతే మనం ఏం చేయాలని దాని మీద అనుకున్నప్పుడు 10 రోజులు వెయిట్ చేయడం, వారు కనుక చర్చలు పిల్లల సందర్భంలో మరలా ఒక మీటింగ్ పెట్టుకుని అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉద్యమం బాగానే జరుగుతుంది. కానీ కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రం తాజాగా కూడా 2 చోట్ల జరగాల్సినటువంటి సన్నాహక సభలను కూడా కొంతమంది మంత్రులు చెప్పినటువంటి దాంతో వాయిదా వేసుకున్నారు. అంటే ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతుంది. భవిష్యత్ కాలంలో కూడా ఇట్లానే వారి మాటలను నమ్మి రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగుల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎక్కువైపోతుంది కదా, దానికి సంబంధించి మేము మా జేఏసీ అయితే ఏపీ జేఏసీ మాది, ఆంధ్రప్రదేశ్ జేఏసీ. అదే అటువంటిది ఏమీ లేదు. మేము ఎప్పుడు కూడా నిబద్ధతతోనే వ్యవహరిస్తా ఉన్నాం. మరి మీరన్న జేఏసీ అయితే వారు ఒక పిలుపు ఇచ్చి అది వాయిదా వేసుకున్నారు అనేది మీరు చెప్తా ఉన్నారు. అయితే మా జేఏసీలో అయితే అటువంటిది ఏం లేదు. మేము ఒక ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నాం. ఒక పద్ధతి ప్రకారం రేపు 10వ తారీఖు లోపల లేనప్పుడు మా ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అదేంటి పరిస్థితి అంటే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి సమాధానం, సానుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది అటువైపు నుంచి లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 ఇయర్స్లో దాదాపుగా ఎన్నోసార్లు సమావేశాలు జరిగాయి, చర్చలు జరిగాయి, చాయ్ బిస్కెట్ మీటింగ్స్ జరిగాయి. అది పేపర్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఎక్కడ కూడా ఆచరణ మాత్రం శూన్యం. దీనికి సంబంధించి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి వచ్చేసింది. మరి ఇప్పటికైనా ఏదైతే ఉద్యోగ సంఘ నేతలంతా జేఏసీగా ఏర్పడ్డారు, దానికి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆదివారం. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ప్రభుత్వంపై ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తారు, ఒత్తిడి తీసుకురాకముందే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఖచ్చితంగా వారి సమస్యలపై ఫోకస్ పెట్టి ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, వెంటనే ఇస్తాం. పిఆర్సీకి సంబంధించి 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగింది. ఆ పరిపాలన కూటమిలో ఉండదు అధికారంలోకి వస్తే అన్నారు. మరి ఏది? దీనికి సంబంధించి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. దీనికి సంబంధించి సమస్యలపై ఫోకస్ పెట్టి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.